వాట్సాప్ ఎలా ఉన్నారు? హోప్ యూ గైస్ ఆర్ రియలీ డూయింగ్ ఇట్. సో చాలా రోజులు అయిపోయింది ట్రిప్ కి అయితే వెళ్ళి. సో ఇవాళ ఏంటంటే మనం జస్ట్ ఇది వన్ డే ట్రిప్ అనమాట. కాలేజ్ టు మైసూర్ కి అయితే వెళ్తున్నాము. సో కార్ అయితే ఆల్రెడీ మన వాళ్ళు తీసుకొచ్చేసినారు, కింద అయితే ఉంది. ఇప్పుడు నేను రూమ్ లో అయితే ఉన్నాను మా ఫ్రెండ్ హౌస్ లో అయితే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా ప్లాన్ అయితే ఎగ్జాక్ట్ గా తెలియదు. జస్ట్ ఇవాళ నిన్న నైట్ ఐ మీన్ టైం ఆల్రెడీ 2:30 అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళే లోపల ఒక 5-6 అయితే అయిపోతుంది. సో స్లో వెళ్దామని అయితే ప్లాన్, ఫాస్ట్ పోకుండా. సో ఇప్పుడైతే ఫస్ట్ శివసముద్రం ఆర్ మైసూర్ కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నా కార్ లో అయితే చెప్తాను. సో వన్ డే ట్రిప్ అనమాట. ఇవాళ వెళ్ళి రేపు 11 కల్లా రిటర్న్ వచ్చేసేద్దాం. జస్ట్ టైం పాస్ కావట్లేదు అని చెప్పి అట్లా డిసైడ్ అయినాం. సో 9:30 ఆ టైంలో ఇట్లా మా ఫ్రెండ్స్ వేరే నదికి వెళ్తుంటే మేము సర్లే ఇంకా మనం కూడా ఎందుకు, జస్ట్ మనం కూడా వెళ్ళిపోదాం అని చెప్పి ఇప్పటికప్పుడు జస్ట్ ఒక సెకండ్ లో డిసైడ్ అయిపోయి కార్ బుక్ చేసుకుని వెళ్తాను ఇప్పుడైతే. సో అదే అప్డేట్ వేర్ వే గోయింగ్ అని. సో గైస్ ఇప్పుడు మైసూర్లో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి చాముండేశ్వరి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. దాని తర్వాత నెక్స్ట్ ఏదో ప్లాన్ చేసేది. సో ఫస్ట్ అర్లీ మార్నింగ్ అదే అనమాట ఓపెన్ అయ్యేది. మార్నింగ్ ఏదో బిర్యానీ అనుకున్నాం కానీ ఇవాళ సాటర్డే అని చెప్పి అదొకటి ఆగిపోయినాము. టెంపుల్ కి వెళ్ళాలి అని చెప్పి అది ఇంకోటి. సో ఇప్పుడు ఇంకొక 8-7:30 అలా అయితే టెంపుల్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ టైం వస్తుంది 20 అవుతుంది టైం. ఒక 40 మినిట్స్ ఇక్కడ నుండి ఒక 7-8 కిలోమీటర్స్ ఉంది టెంపుల్ అయితే. ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని అయితే ప్లాన్ చేసుకోవాలి. లుక్ అట్ దిస్ వ్యూ గైస్. అసలు ఆ వ్యూ అయితే ఇంకా పైకి వెళ్తే ఇంకా బెటర్ ఉంటుంది. సో ఇప్పుడు జస్ట్ ఇంకా ఎక్కే స్టార్ట్ చేసినాము. అయితే ఇంకా 1 కిలోమీటర్ కూడా ఎక్కలేదు అనుకుంటా. బట్ అప్పుడే సూపర్ వ్యూ అయితే ఉంది. పైకి ఎక్కితే మనకి అర్థమవుతుంది ఎంత బాగుంటుందో. పైకి చాముండేశ్వరి హిల్స్ పైకి ఎక్కిన తర్వాత టెంపుల్ దగ్గర సిటీ వ్యూ అయితే సూపర్ ఉంటుందంట. అక్కడి నుంచి మనము మైసూర్ ప్యాలెస్ అన్నిటి అయితే స్పాట్ చేయొచ్చంట. ఇన్స్టాలో మన వాళ్ళు ఆల్రెడీ వీడియోలు అవి తీస్తున్నారు. వాడు కేదార్ గడ్ పైకి ఎక్కి అట్లా కూర్చున్నాడట. ఇదే మనం తీసుకున్న కార్ i20 ఆస్టా. మనం ఉండే ప్లేస్ అయితే ఎప్పుడు ఇట్లుండో. లాస్ట్ టైం ఎలగిరి ఈ టైంలో వెళ్ళింటే ఇంకా చాలా బాగుండేది. బట్ అది కూడా ఆ టైంలో క్లైమేట్ అయితే బాగానే ఉంది. బట్ ఇంత బాగా అయితే లేదు. పైకి వెళ్ళి చూడాలి ఏ విధంగా ఉంది అయితే. సో గైస్ ప్రెసెంట్ అయితే ఇన్స్టా 360 అయితే రికార్డ్ చేస్తున్నాను. క్వాలిటీ అయితే చూస్తాం. దీనిలో ఏంటంటే మనం 360 రికార్డ్ చేసి మొత్తం తిరుగుతుంది. నేను సడన్గా ఆపక చూపాలంటే ఇట్లా తిప్పితే ఆపక వచ్చేస్తుంది. ఏదో ఒకసారి వ్యూ అయితే చూడండి ఎట్లుందో దీంట్లో. ఇప్పుడు చామన్ హిల్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో కార్ అక్కడ పార్క్ చేసేసి దర్శనం చేసుకుని అయితే కిందికి వెళ్ళి మైసూర్ ప్యాలెస్ కానీ ఏదో చర్చ్ ఉందండి, చాలా బాగుందంట అదొకటి. సో ఇవాళంతా మాక్సిమం మైసూర్ అని అనుకుంటున్నాం. సో సెకండ్ ప్లాన్ ఏముందంటే శివసముద్రం అని ఒక వాటర్ ఫాల్స్ తీసుకుందాం అనుకున్నాం. బట్ అదైతే ఇప్పుడు ఈరోజు అయ్యేలా లేదు. సో మాక్సిమం అయితే మైసూర్ ని మొత్తం ఏమేమి ఉంటే మెయిన్ ప్లేసెస్ అన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి మైసూర్ లో స్టాప్ పెట్టుకోకుండా నెక్స్ట్ ట్రిప్ లో కూడా ఇక్కడ ఆపుకోకుండా అబ్బాయిలాగైతే పెట్టుకోవాలి. సో చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడైతే వెళ్ళి టెంపుల్ అయితే విజిట్ చేద్దామంట. సో గాయ్స్ లైన్ లో అయితే ఉన్నాం ఇప్పుడు. సో లాస్ట్ ఒక 1 అవర్ నుండి ఇక్కడే నిల్చుకున్నాము. సో ఆ లాస్ట్ నుంచి ఇప్పుడు ఈ పక్క ఇంకా అక్కడికి వెళ్తే క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏదో ఫేమస్ టిఫిన్ షాప్ అంట, గాయత్రి టిఫిన్స్ అని. సో అక్కడైతే ఉన్నాము. టిఫిన్ చేసి ఇంకా నెక్స్ట్ వేరే చోటుకి అయితే వెళ్ళాలి. ప్యాలెస్ కన్నా లేకుంటే జూ కన్నా అయితే. దర్శనం అయితే అయిపోయింది, అంతా మంచిగా జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ టిఫిన్ చేసి బయలుదేరాలి ఇక్కడ నుండి అయితే. ఏంటి బ్లాగా? ఓకే.
ఇప్పుడైతే జూకి అయితే వెళ్తున్నాం అనమాట. చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది, కార్ ని రోడ్ సైడ్ పార్క్ చేసినాము. సో ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి దాన్ని లాక్ చేస్తే కష్టం అయిపోతుంది. పార్కింగ్ ఏరియా అంతా ఫుల్ అని అయితే ఉంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళాలంట ఒకవేళ పార్కింగ్ కావాలంట. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం కార్ ఆడ పెట్టి. చూద్దాం ఒకవేళ చేస్తే ఇంకా పెద్ద బొక్క పడుతుంది, లేకుంటే ఇంకా సేఫ్ గా బయటపడాలి. సో మాక్సిమం 2 hours పడుతుంది జూ అంతా కవర్ చేయడానికి. సో అంతవరకు అయితే పోలీసులు మన కార్ మీద కళ్ళు పడుకొని అయితే ఉంటే చాలా మంచిది. ఒకవేళ లాక్ చేస్తే మాత్రం మన బ్యాడ్ లక్. పదండి జూకి అయితే వెళ్ళి యానిమల్స్ అన్నిటిని ఒకసారి తెలుసుకుందాం, ధనుష్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ. సో గాయ్స్ ఇప్పుడు జూన్ అయితే అర్థం కంప్లీట్ చేసాం. మెయిన్ వైల్డ్ యానిమల్స్ అన్ని అయితే ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చరికి ఇన్ని చిన్న యానిమల్స్ అన్ని అయితే చూస్తున్నాం అనమాట. మంకీస్ అయితే ఉన్నాయి ఆ పక్క సైడ్ అంతా, గొర్రెలు అయితే ఉంది గైస్. సో ఇది అంత పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేవు, ఉన్నాయి అన్ని. బట్ లాస్ట్ టైం మన పాండిచేరి ట్రిప్ చూడుకోండి, ఫస్ట్ అనేది చూడండి మీరు. దాంట్లో బర్డ్ సెంచరీ ఉంది, సూపర్ ఉంది. ఇక్కడ ఒకసారి చూద్దామంట. ఇక్కడ పెట్టి చీతా ఏదైనా సరే అనిమల్ అన్ని ఇట్లా అటువైపే చూడండి మీరు, మీకు కనిపిస్తలేదు అనుకుంటా. సో మనకి ఆపోజిట్ వైపు అయితే తిరుకొని పడుకుని ఉంటుంది. అక్కడ ఒక చీత అయితే ఉంది. నెక్స్ట్ అయితే వెళ్దాం, చాలా అయిపోయింది అప్పుడే ఆల్రెడీ నడిచి ఎనర్జీ అయితే అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇంకా ప్యాలెస్ కి అయితే వెళ్ళాలి. ఏం ప్యాలెస్ అయితే మైసూర్ ప్యాలెస్ కి అయితే వెళ్ళాలి. తర్వాత ఏదో చర్చ్ ఉందంట, దానికి కూడా వెళ్ళాలి. ఇక్కడ ఏదో జలపాతం ఉంది, జలతరంగని అంట. సో ఇప్పుడు ఫుల్ అలసిపోయినాం గైస్. అప్పుడే ఒక 1 kilometer నడిచినట్టున్నాము. ఆల్రెడీ ఫుల్ ఎనర్జీ అంతా అయిపోయింది. సో ఇప్పుడు ఎగ్జిట్ ఎక్కడుందా అని ఎత్తుక్కుంటున్నాము, ఎక్కడ కనిపించట్లేదు దగ్గరలో. సో ఎలిఫెంట్స్ అవి చూసేసుకొని ఇంకా నెక్స్ట్ వేరే చోటికి వెళ్ళిపోదామంట. కానీ ఇక్కడికి వస్తుంటే మీరు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి మీ దగ్గర, 2 ఒకటి కాదు. క్లైమేట్ బాగుంది, ఇంకా క్లైమేట్ సహకరిస్తుంది కాబట్టి ఇంతవరకు ఇక్కడ ఉన్నాము. లేదంటే ఇప్పుడు దౌడ్ ఫుల్. అసలు ఎండ లేదు వచ్చినప్పటి నుండి, పొద్దున్న నుంచి లైట్ వర్షము, తర్వాత ఇట్లా మంచి క్లౌడీ ఉంది. సో అందుకని తక్కువ అలసట వస్తాను, లేకపోతే ఇప్పుడు కల్లా ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఇంకా వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం రా? నెక్స్ట్ ప్యాలెస్ కా? అయితే ప్యాలెస్ కి వెళ్తున్నాము. ప్యాలెస్ కి వెళ్ళిన తర్వాత హనుమంతు బిర్యానీకి, ఆ తర్వాత ఏమంటా చర్చికి అయితే వెళ్తున్నాం. అది మ్యాటర్. సో చూద్దాం ఎంతవరకు అయితే వెళ్ళొచ్చు అంతవరకు ట్రై చేసి నైట్ 11 కల్లా కార్ ఇచ్చేయాలంట. ఇంకా మనకి ఎక్స్ట్రా 6 hours ఉందని చెప్తున్నారు. ఒకవేళ ఉంటే నైట్ ప్యాలెస్ ని లైటింగ్స్ తో చూసేసి వెళ్ళిపోవడం అయితే అనుకుంటున్నాం. ఎందుకంటే బృందావన్ గార్డెన్స్ కూడా నైట్ 6:30 కల్లా తీసుకుని తర్వాత ప్యాలెస్ దగ్గరికి వచ్చేసి సరిపోతుంది.
సో గైస్ ఇప్పుడైతే మైసూర్ ప్యాలెస్ అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ ఫస్ట్ ఒకసారి అంతా మొత్తం ఒకసారి అయితే రౌండ్ చేయాలి. గైడ్ ఉంటారంట, వాళ్ళని ఒకవేళ తగులుకుంటే వాళ్ళతో ఈ హిస్టరీ అంతా తెలుసుకుందామంట. ప్యాలెస్ అయితే చాలా పెద్దగా ఉంది, దానికి మెజెస్టిక్ వ్యూ అయితే ఉంది. ఏంటంటే ఆ కలర్ కాంబినేషన్స్ కానీ ఆ కాంప్లిమెంటరీ కలర్స్ దే యూజ్డ్ ఇన్ దిస్ ప్యాలెస్ ఆర్ సో బ్యూటిఫుల్. చాలా బాగుంది. మామూలు భయపడుతున్నారు, ఏం పర్లేదు. అంత ఫ్లవర్స్ ఉన్నాయి. సో వెనకాల చూస్తే ది గ్రేట్ మైసూర్ ప్యాలెస్. సో ముందు మనం ఆల్రెడీ జూ కవర్ చేసినాము. జూ కవర్ చేసి ఫస్ట్ చాముండేశ్వరి హిల్స్, తర్వాత జూ, తర్వాత ఇప్పుడైతే మైసూర్ ప్యాలెస్ కి అయితే వచ్చినాం అనమాట. నెక్స్ట్ లంచ్ చేసేసి అక్కడ నుండి అయితే ఆలోచించాలి ఎక్కడికి వెళ్ళాలి. ఒకటి ఏదో గార్డెన్ కి అయితే వెళ్ళాలి, లేకపోతే చూద్దాం అప్పుడు ఆలోచిద్దాం. లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుందో అంత ప్యాలెస్. 120 years ఓల్డ్ ఇది. 120 years ఓల్డ్ అనుకుంటా. ఇప్పుడు ఎట్లుండేటోళ్ళు వీళ్ళంతా. నేను చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి తప్పిపోయినా ఈ రోడ్లలో అంతా పక్కన ఇక్కడ తిరుగుతుండే అనమాట. సో నాకు అదే గుర్తులేదు, బట్ రిమెంబర్ థ్రోయింగ్ స్టోన్స్ అండ్ సమ్ guy. ఇప్పుడే ప్యాలెస్ లో ఒక హాఫ్ ప్యాలెస్ అయితే అయిపోయింది చూసేది. కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి ఫుల్ గా, నచ్చలేకపోతున్నాము. హాఫ్ అయితే అయిపోయింది, సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాయి ఇప్పుడు. సో ఇదంతా బాల్కనీ లాగా అయితే ఉంది, మొత్తం అక్కడ సిట్టింగ్ అంతా చాలా బాగుంది. అయితే ఇక్కడ నుంచి మొత్తం ప్యాలెస్ చూసుకొని అయితే బయటికి వెళ్ళిపోవాలి. సో గైస్ ప్రెసెంట్ వచ్చేసరికి ఒక చర్చ్ ఆపోజిట్ సైడ్ అయితే ఉన్నాం అనమాట. దీని పేరు వచ్చేసరికి ఇక్కడ పెట్టిండా నాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్ గా. సో ఇక్కడ దీన్ని చూసుకొని నెక్స్ట్ అయితే కార్ ఎగ్జిబిషన్ లాగా అయితే ఉంటుంది, దాని దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ముందు లంచ్ వచ్చేసరికి హోటల్ త్రిపుల్ లో ఫేమస్ అంటది ఇక్కడ మైసూర్ లో. ఇదే అనమాట పయానా కార్ కలెక్షన్. సో ఇక్కడ చాలా ఓల్డ్ కార్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఒకసారి చూసుకొని అయితే వెళ్ళిపోదామంట హాస్టల్కి. కళ్ళు చూస్తే ఫుల్ ఎరిపెక్కినాయి కాన్సర్ లాగా. అందరికి వెళ్ళిపోవాలా, పడుకోవాలి ఫస్ట్. రేపు సండే, సో హాయిగా నిద్రపోతే సరిపోతుంది. మన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వీళ్ళు అసలు అలసట ఓపిక అన్ని ఫుల్ ఉన్నాయి. ఇగో చూడు చూడు చూడు, ఈజ్ అవర్ గైడ్. నేను గోప్రో ఆపేయమన్నది, అది ఇన్స్టా ఆపేయమన్నది.